I have to point out to one company specifically. This is a company called शोधा कंस्ट्रक्शंस. उसका डायरेक्टर्स का रिपोर्ट भी मैं आपको दे दिया हूं, कॉपी एक देख लीजिएगा. ऑडिटेड रिपोर्ट है. 21-22 में इस कंपनी की नेट प्रॉफिट थी 2.2 करोड़. इट्स अ वेरी स्मॉल कंपनी which has no qualification, no capital of sorts even to execute any kind of work. In 2021, this company's net profit was 3.5 crores. In 21-22, the net profit was 2.2 crore. I am sharing the document of the company from the audited report, from the director's report. Now, this company belongs to the brother-in-law of Chief Minister Revant Reddy. Now, this brother-in-law's name is Srujan Reddy, and this company, Shodha Constructions, is an unknown entity as far as Telangana is concerned, as far as Andhra is concerned. With a net profit, let me remind you again, of only 2.2 crore. Now, magically, as soon as Revant Reddy becomes Chief Minister, this company magically starts getting a lot of attention, and the crony capitalism that Rahul ji keeps talking about. This is a classic example of that. I have written, రేవంత్ రెడ్డి గారు మీ బావమరిది గారికేమో అమృతం పంచి వాళ్ళ కొడంగల్ వాసులకు విషం పంచుతా ఉన్నాం ఫార్మా పేరిట. ఇది ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. నిన్న జరిగిన సంఘటన, ప్రజల తిరుగుబాటు ఏదైతే కొడంగల్లో ప్రారంభమైందో, మీ బావమరిదికేమో ఇక్కడ అమృతు, మీ అల్లుడు గారి ఫార్మా కంపెనీకేమో కొడంగల్లో భూములు గుంజుకోవాలా, దానికి మీ తిరుపతి రెడ్డి గారి దాదాగిరి, అల్లుడు కోసం ఈరోజు కొడంగల్ని బలిపెట్టే పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. అందుకే ప్రజల తిరుగుబాటు కూడా అక్కడ మొదలైంది. ఇంకా రుణమాఫీకి డబ్బులు లేవు, రైతు బంధుకు లేవు, డబ్బులు ఎగ్గొట్టినారు ఆల్రెడీ వానాకాలం. పింఛన్ల పెంపు కోసం డబ్బులు లేవు, తులం బంగారం ఇవ్వడానికి డబ్బులు లేవు, మహిళలకి 2,500 రూపాయలు ఇచ్చేదానికి లేవు డబ్బులు. కానీ చాలా విచిత్రం, మహారాష్ట్ర ఎన్నికల్లో సిగ్గు లేకుండా 300 కోట్లతో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి మాత్రం డబ్బులు ఉన్నాయి. 300 కోట్లని నేను ఊరికే ఆరోపించట్లేదు. 300 కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ము నీ అబ్బ సొత్తు అన్నట్టు, మీ రాహుల్ గాంధీ సొత్తు అన్నట్టు, ఇవాళ చేయని పనులు చెప్పినట్టుగా దిక్కుమాలిన ప్రచారం. జో కామ్ కియా హీ నహీ తెలంగాణ మే. బావమరిదికేమో అమృతం పంచి అర్హత లేని కంపెనీకి 1,137 కోట్ల రూపాయల వర్కులు కట్టబెట్టి, ఇది శోధా కన్స్ట్రక్షన్స్ యొక్క ఆడిటెడ్ రిపోర్ట్. 2020-21 సంవత్సరంలో 3 కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీ, 21-22లో 2.5 కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీ ఈరోజు 1,137 కోట్ల వర్క్, అమృత్ వర్క్ వారికి పంచిపెట్టింది రేవంత్ రెడ్డి గారు. అర్హత లేని కంపెనీ, అడ్రస్ లేని కంపెనీ, ఆయనకున్న అర్హతల్లా రేవంత్ రెడ్డి గారి బావమరిది కావడమే. ఆ కంపెనీకి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఐహెచ్పి లాంటి కంపెనీతో జాయింట్ వెంచర్ కుదిరించి, ఇక్కడ చూడండి ఐహెచ్పి యొక్క దయార్ద్ర హృదయం ఎంత గొప్పది అంటే, వాళ్ళ హృదయం ఎంత పెద్దది అంటే, ఇంత పెద్ద కంపెనీ ఐహెచ్పి లాంటి కంపెనీ వాళ్ళేమో 20% పని చేస్తారంట. ఈ 1,137 కోట్ల కాంట్రాక్ట్లో 80% పని రేవంత్ రెడ్డి గారి బావమరిది గారి కంపెనీ చేస్తుందట. ఏ కంపెనీకి అయితే 2 కోట్ల లాభంలో ఉందో ఆ కంపెనీ దాదాపు 800-900 కోట్ల వరకు వాళ్ళు చేస్తారట. మరి వాళ్ళకి పైసలు ఎడికెళ్ళి వస్తాయి, ఏది ఎడికెళ్ళి వస్తుంది చెప్పాలి. మేము నిన్న